నమస్తే. మేము సేవాభారతి నుండి కిషోరి వికాస్ యోజన నుండి వచ్చాము. కిషోరి వికాస్ యోజన అంటే స్లమ్ ఏరియాలలో ఫ్రీ ట్యూషన్స్ కండక్ట్ చేస్తాము. అక్కడ అంటే స్లమ్ ఏరియాల్లో పిల్లలతోని ఫీజు తీసుకోకుండా మేము స్టడీతో పాటు ఇంకా అదర్ యాక్టివిటీస్ కూడా నేర్పిస్తాము. చదువు, సంస్కారము, స్వావలంబన, ఆరోగ్యము వీటిపైన అవగాహన కల్పిస్తాము. ఇంకా స్టూడెంట్స్ మా కేంద్రాలకు వచ్చే కిషోరీల యొక్క పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళను మాతృమండలిగా చేసి వాళ్ళతోని ఇలాంటి వస్తువులను తయారు చేసి వాళ్ళకు కొంత జీవనోపాధిని కల్పిస్తున్నాము. ఇంకా తరుణి వికాస్ కూడా ఉంటుంది. కాలేజీ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్లకు ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను కోసం మేము వాళ్ళకు అవగాహన కల్పిస్తాము, అంటే సజెషన్స్ ఇస్తాము. ఇంకా కరాటీ, యోగా, సుపోషణది కూడా ఒక కార్యక్రమం చేసినాము. పిల్లలకు అనీమియా బారిన పడకుండా వాళ్ళు భవిష్యత్తులో మంచి ఆరోగ్యం తీసుకోవడానికి ఇలాంటి ఫుడ్ అంటే ఇంట్లోనే ఆర్గానిక్ ఫుడ్ తయారు చేసుకొని వాళ్ళకు బయటి జంక్ ఫుడ్ తినకుండా అట్లా మేము అలవాటు చేస్తున్నాం. వాళ్ళకు బాల సంస్కార కేంద్రం కూడా ఉంటుంది. బాల సంస్కార కేంద్రము 1st నుంచి 5th క్లాస్ ఉంటుంది. 5th క్లాస్ వరకు ఉండే వాళ్ళకు మేము ఏం చేస్తున్నామంటే వాళ్ళకు గురుకుల ఎగ్జామ్ కు ప్రిపేర్ చేయించి అట్లా వాళ్ళకు గురుకుల ఎగ్జామ్ రాపించి వాళ్ళు 5th నుంచి 10th క్లాస్ వరకు రెసిడెన్షియల్కి వెళ్ళిపోతున్నారు. అట్లా వాళ్ళకంటే వాళ్ళ పేరెంట్స్ పట్టించుకొని వాళ్ళు ఉంటారు కదా, అక్కడ పిల్లలు చదివి వాళ్ళు మంచి సంస్కారంతో బయటకు వస్తున్నారు. ఇంకా ఇట్లాంటివి అంటే మామూలుగా వేస్ట్ గా ఉంటాయి కదా, అలాంటి ఐటమ్స్ తోని ఇట్లాంటివి తయారు చేపిస్తాం పిల్లలకి. అంటే వేస్ట్ గా ఉండేటివి పడేయకుండా ఇలాంటి వస్తువులను తయారు చేసి పిల్లలకు ఎంకరేజ్ చేస్తాం అనమాట. తులసి కోట, ఇదేమో బ్యాంగిల్స్ ఉంటాయి. ఇట్లా వేస్ట్ గా ఉంటే ఇట్లా కొన్ని కుందన్స్ ఉంటాయి, కుందన్స్ ఇట్లా చేయిస్తాము. ఇదేమో జడకు పెట్టుకునేది, జడ బిల్లలు. ఇంకా ఇట్లా ఇదేమో దియాస్, దివాళీ టైంలో వాళ్ళవి మట్టి ప్రమిదలకు ఇట్లా పెయింటింగ్ వేయిస్తాము. ఇదేమో కౌడంగ్ తో చేసింది జపమాల, అంటే ఇది మనకు రేడియేషన్ నుంచి కూడా చాలా సేవ్ అవుతుంది. ఇంట్లో కూడా పెట్టుకుంటే ఇట్లా ఉంటదని పిల్లలకి ఇట్లాంటివి దానిపైన అవగాహన కల్పిస్తుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నమస్తే, మేము సేవాభారతి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ బెమ్మాయిగూడ నుంచి. సేవాభారతి అనేది తెలంగాణలో మొత్తం విమెన్ ఎంపవర్మెంట్ కోసం చేసేది. అక్కడ మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ బెమ్మాయిగూడలో ఈ స్టిచ్చింగ్ అవన్నీ నేర్పిస్తున్నాము. ఈ స్టిచ్చింగ్ చేసినదే మనము ఇలాంటి లొకేషన్లో అది చేసేసి దాని నుంచి వచ్చిన అమౌంట్ లేదా వాళ్ళని వచ్చిన రెవెన్యూ వీళ్ళకే తిరిగి ఇచ్చేస్తున్నాము. సో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ మనం విమెన్ ఎంపవర్మెంట్ కోసం ఇది నడుపుతున్నాము. ఇంకా వేరే చాలా కూడా ఉన్నాయి. అందులో వేరే కిషోరి వికాస్ వాళ్ళని ఎంపవర్మెంట్ ఇవన్నీ చేస్తున్నాము. ఇంకా ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అనేది రన్ ఫర్ గర్ల్ చైల్డ్ అనేది సేవాభారతి ఇట్స్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ సేవాభారతి. ఈసారి 10th ఈవెంట్ అది. ఇట్ ఈస్ ఆన్ 1st March 2026. నెలీ 10,000 to 12,000 మెంబర్స్ పార్టిసిపేట్. అది గచ్చిబౌలిలో ఉంటుంది. అది కూడా డీటెయిల్స్ సేవాభారతి వెబ్సైట్లో ఇవన్నీ దొరుకుతుంది. అందరూ దీనికి సహకరించాలని మేము కోరుతున్నాము. ధన్యవాదాలు.
అందరికీ నమస్కారం అండి. ఇది ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ జింగుర్తి కాండూర్ మండలం దగ్గర ఉంటుంది. ముందుగా మేము తయారు చేసేవన్నీ హర్బల్ ప్రోడక్ట్స్. ఫస్ట్ ఇది మొరింగా టీ పౌడర్, డిప్ టైప్లో ఉంటుంది, గ్రీన్ టీ లాగా ఉంటుంది. తర్వాత అర్జునా టీ పౌడర్, ఇది బీపీ, హార్ట్, తర్వాత కొలెస్ట్రాల్కి సంబంధించిన వాటిని బాగా క్లియర్ చేస్తుంది, చాలా మంచిది ఆరోగ్యానికి. తర్వాత ఇది టూత్ పౌడర్, గోమయ భస్మంతో చేసినది టూత్ పౌడర్. ఇది హెర్బల్ హెయిర్ ఆయిల్. ఇందులో కూడా ఎటువంటి కెమికల్స్ కానీ ఎటువంటిది లేదు. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకు రోజ్మేరీ ఉంటుంది. ఇది హెర్బల్ షాంపూ. ఇందులో మనం కుంకుడుకాయ, షీకాయ బేస్ తీసుకొని తయారు చేస్తాము. ఇది జాయింట్ పెయిన్ ఆయిల్ అండి. ఇది కూడా 9 రకాల ఆకులని కలెక్ట్ చేసి నువ్వుల నూనెలో ఉడకబెట్టి ఎసెన్స్ ని తీస్తామన్నమాట. ఇది కూడా పెయిన్ బాంబ్. ఇక్కడ ఇందులో కూడా ఎటువంటి కెమికల్ లేకుండా బీ వ్యాక్స్ తో బేస్ తీసుకొని చేస్తామన్నమాట. ఇవి మా ఆర్గానిక్ ప్రోడక్ట్స్. తర్వాత మొరింగా స్పైస్ పౌడర్ అండి. ఇది డైరెక్ట్ గా మనం కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఇడ్లీ, దోశ ఇలాంటి వాటిలో డైరెక్ట్ గా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఇది మొరింగా ప్లెయిన్ పౌడర్. ఇది వాటర్ లో ఉడకబెట్టుకొని హనీ యాడ్ చేసుకుని తీసుకోవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ బూస్ట్, ఇమ్యూనిటీ, డైజెషన్, తర్వాత విటమిన్స్ చాలా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ గా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఇవి ఓవరాల్ గా మా ప్రోడక్ట్స్. టోటల్ గా ఇవన్నీ మేము హెర్బల్ గా అంటే ఆర్గానిక్ పద్ధతిలోనే పండించి వాటి నుంచి తీసినవన్నీ ఇవన్నీ. నమస్తే, స్వాగతం హిందూ ఈ షాప్కి. హిందూ ఈ షాప్ అనేది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్. దీని ఉద్దేశం హిందుత్వం గురించి పుస్తకాలు, ప్రోడక్ట్స్, ఫొటోస్, టీషర్ట్స్, గిఫ్ట్ ఐటమ్స్ ఇది ప్రమోట్ చేయడము. ఇందులో రకరకాలుగా మీకు కనిపిస్తున్న ఐటమ్స్, భారత మాత టేబుల్ టాప్, మన యూత్కి టీషర్ట్స్, సంస్కృత్ కొటేషన్స్తో, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, భారత మాత పటాలు, డాక్టర్జీ గురూజీ పటాలు, రాముడు పుస్తకాలు, గిఫ్ట్ ఐటమ్స్, పెన్ స్టాండ్, క్యాలెండర్, స్వామి వివేకానంద స్పెషల్ క్యాలెండర్, బుక్స్, ఈ ఫ్లాష్ కార్డ్స్, పిల్లలు మోడర్న్ పిల్లలకి వాళ్ళకు కథ చెప్పడానికి ఫ్లాష్ కార్డ్స్, ఇది బోర్డ్ గేమ్స్. ఈ గేమ్స్ అనేది మోనోపల్లి లాంటిది. అంటే గేమ్ ఆడుతూ ఆడుతూ రామాయణం గురించి వాళ్ళు మొత్తం తెలుసుకోవచ్చు. బిజినెస్ గేమ్ లాంటిది, రామాయణం, మహాభారతం. దీని ఉద్దేశము మన యూత్ జనరేషన్కి మన ఇండిక్ రూట్స్, మన కల్చర్తో కనెక్ట్ చేయాలి వాళ్ళకి. అందుకే ఇన్నోవేటివ్ వేలో హిందూ ఈ షాప్ అనేది ప్లాట్ఫామ్ దీనికి అడ్రస్ చేస్తుంది. మొత్తం దేశంలో దాదాపు 3000 పిన్ కోడ్స్కి మనం బుక్స్ కానీ టీషర్ట్స్ కానీ సప్లై చేసాము. ఓవర్ 1 lakh బుక్స్ వీ హ్యావ్ సోల్డ్. దే స్టార్టెడ్ సిన్స్ 6 years. ప్లీజ్ విజిట్ అవర్ యాప్ హిందూ ఈ షాప్ ఇన్ ప్లే స్టోర్. ధన్యవాదాలు. जी नमस्ते, हम अरुणाचल प्रदेश से आए हैं और हमारा ऑर्गेनाइजेशन रिवाज, इनकी तरफ से रिवाज एक ICCS US का भाग है, एफिलिएटेड है वो इंस्टीट्यूशन का। तो हम लोग इस इंस्टीट्यूशन के तरफ से यहाँ पे एग्जीबिशन करने आए हैं और यहाँ पे जितना भी आइटम्स है ये अरुणाचल प्रदेश के जो ग्रुप औरत ग्रुप लोग है, वुमेन ग्रुप है, उन लोग ने ये सब अपने हाथों से बनाया है। ईच एंड एवरी नेकलेसेस दैट यू सी, कोट्स है, ये कपड़ा है, बैग्स है, सब उन्होंने अपने हाथों से बनाया है। तो यहाँ पे जितना भी लोग ये खरीदेंगे, जो भी पैसा आएंगे वो उनको कंट्रीब्यूशन जाएगा। ठीक है, धन्यवाद।
నమస్తే. మేము యాక్చువల్లీ వనవాసి కళ్యాణ ఆశ్రమ కర్ణాటక నుంచి వచ్చాము. ఇవన్నీ వచ్చేసి వనసుమ ప్రోడక్ట్స్, అంటే కారిజినల్ ట్రైబల్స్ అంతా ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చిన ప్రోడక్ట్స్. వాళ్ళు ఏం చేస్తారంటే వీ హ్యావ్ హనీ, జేన్ తుప్ప అంటారు. అంటే ఇది వచ్చేసి పెద్ద పెద్ద తేనెలు ఉంటాయి కదా, ఆ తేనె నుంచి తీసిన అంట ఫారెస్ట్ లో ఉండే అంటే ఈ తేనె అయ్యేది అనమాట. సో ఇది వచ్చేసి వాళ్ళు మనకి తీసుకుని వచ్చి ఇచ్చిన తర్వాత దీన్ని అమ్మేసి మళ్ళీ తిరిగా వీ జస్ట్ గివ్ దట్ యూస్ ద సేమ్ మనీ బ్యాక్ టు దెమ్ ఓన్లీ. వాళ్ళకి మనం యూజ్ చేస్తాము, వాళ్ళ ఎడ్యుకేషన్ కి, వాళ్ళ లివింగ్ కోసము, వాళ్ళ అందరికి వాళ్ళకి మనం యూజ్ చేస్తాము. ఇది వచ్చేసి చామరాజ్ నగర, మళ్ళీ మైసూర్ డిస్ట్రిక్ట్, రామ్నగర్ డిస్ట్రిక్ట్ అక్కడి నుంచి తీసుకొచ్చినంత నయ్యి. ఇదొకటి వన్ సింగిల్ బ్రీడ్ ఉంటుంది, అంటే మల్నాడు గిడ్డ అని ఒక బ్రీడ్, మళ్ళీ ఇంకోటి బ్రీడ్ వచ్చేసి హల్లికార్ గానెస్ అని. అవి స్ట్రాంగెస్ట్ కౌ అనమాట. ఆ పర్టికులర్ బ్రీడ్ నుంచి తీసినట్టు నెయ్యి అనమాట ఇది. అండ్ వీ హ్యావ్ అ స్పెషల్ టూత్ పౌడర్. ఈ టూత్ పౌడర్ వచ్చేసి ప్యాడ్ ఉంటుంది కదా, ఆ ప్యాడ్ నుంచి చేసింది అట్లాంటిది. దానికి కొన్ని ఐటమ్స్ యాడ్ చేస్తాము. అవి ఏమంటే తులసి, మళ్ళీ లవంగ నూనె, మళ్ళీ పచ్చకర్పూరం, ఇవన్నీ కూడా కొన్ని ఇంకొక 7-8 ఐటమ్స్ అన్ని యాడ్ చేసేసి ఈ టూత్ పౌడర్ మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తాము. ప్యాడ్ అంటే చాలా మంచిది, ఇట్ ఇస్ యాక్చువల్లీ గుడ్. సో పళ్ళకి కానీ మన క్యావిటీస్ కానీ ఇది చాలా మంచిది. పేస్ట్ వచ్చేసి కెమికల్ నుంచి చేసింటారు, దాన్ని యూజ్ చేసే బదులు దీన్ని యూజ్ చేయండి. మన వనసుమ ప్రోడక్ట్స్ ని యూజ్ చేసి ప్లస్ హెల్త్ చూసుకోండి, వేరే వాళ్ళకి మనం హెల్ప్ చేసినట్టు కూడా అవుతుంది. మేము ఈ వనసుమ ప్రోడక్ట్స్ అన్ని అమ్మేసి దాంట్లో వచ్చిన లాభం మనం ఏం చేస్తామంటే వి జస్ట్ గివ్ దమ్ బ్యాక్ టు దెమ్. అంటే ఈ ట్రైబల్స్ కోసం ఇస్తాము. అవన్నీ దేనికంటే కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్, ఇది మళ్ళీ జెంట్స్ కానీ అమ్మాయిలకు కానీ పెద్దవాళ్ళకి కానీ కల్చరల్ యాక్టివిటీస్. మళ్ళీ ఇంకోటి వి యాక్చువల్లీ గివ్ దెమ్ ట్యూషన్స్, మనీ పాట కేంద్ర ఎడ్యుకేషన్ కి మేము హెల్ప్ చేస్తామన్నమాట. దాని నుంచి అందరూ అక్కడ వాళ్ళకి కాడు ప్రదేశంలో దొరక్క ఉండేవన్నీ మనకి ఫెసిలిటీస్ అన్ని వాళ్ళకి దొరుకుతాయి. లేడీస్ కూడా అంతే, మనము వర్క్ పని మేము యాక్చువల్లీ వాళ్ళకి క్రియేట్ చేసి ఇస్తాం. లైక్ వీవింగ్ ఉండొచ్చు, లేదా షర్ట్ ఉంది కదా, మీరు షర్ట్ చూస్తారు కదా, ఆ షర్ట్ లో దాని అంతా ప్రింట్ చేసేది ఉండొచ్చును. లేకపోతే ఈ పౌడర్ అంతా ఏం చేస్తారంటే వాళ్ళు కుట్టి దీని అంతా రెడీ చేస్తారు. ఇంకోటి వీ హ్యావ్ దిస్ టర్మరిక్, ఇదంతా చేతితో పౌడర్ చేసిండే ఎట్లాంటిది. ఇట్ ఈస్ యాక్చువల్లీ నాట్ బీయింగ్ గ్రౌండ్ ఇన్ ది మెషిన్ లో పౌడర్ చేసినది కాదు. సో ఇవన్నీ వాళ్ళకి జాబ్ కూడా మనం ఇచ్చినట్టు అవుతుంది, ప్లస్ వాళ్ళకి ఒక లివింగ్ కూడా మనం కల్పించినట్టు అవుతుంది. థ్యాంక్స్. మన భారతదేశంలో సుమారు 12 కోట్ల మంది గిరిజనులు ఉన్నారు. ఒక సుమారు 250 తెగలు ఉంటాయి. వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు సర్వాంగీణ వికాసం కొరకు వనవాసి కళ్యాణాశ్రమము దేశం లోపల ఒక 14 రకాల ఆయాములు తీసుకొని, అంటే సేవా శ్రేణి, సంఘటన శ్రేణి, జాగరణ శ్రేణి, ఇలా తీసుకొని సేవా శ్రేణిలో ఏకల్ విద్యాలయాలు, తర్వాత ఆరోగ్య రక్ష, తర్వాత హాస్టల్స్, తర్వాత గ్రామ వికాసం, ఇలా ఈ 4 ప్రకల్పాలతో వాళ్ళ వికాసం కొరకు పనిచేస్తుంది. అలాగే సంఘటన శ్రేణిలో యువ, మహిళ, శ్రద్ధా జాగరణ, క్రీడా కేంద్రాలు, ఇలా 4 తీసుకొని మరి గిరిజనుల యొక్క వికాసం కొరకు పనిచేస్తుంది. అలాగే మరి మిగతా 6 జనజాతి సురక్షా మంచ్, జనజాతి సంపర్క ప్రముఖ్, సంపర్క ప్రచార ప్రసార, తర్వాత లోక కళ, ఇట్లా రకరకాల యొక్క వింగుల్లో మరి దేశంలో ఉన్నటువంటి గిరిజనుల యొక్క అభివృద్ధి కొరకు వాళ్ళ ధర్మాన్ని, వాళ్ళ సంస్కృతిని పరిరక్షిస్తూ మరి దేశవ్యాప్తంగా అనేక రకాల సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా మరి నగరాల లోపల మరి యువకులను, తర్వాత యూనివర్సిటీస్లో, అంటే నగరాలు పశిష్టంగా అంటే వనవాసి, గ్రామవాసి, నగరవాసి, మనమంతా భారతవాసి అనేటువంటి సంకల్పంతో మరి ముందుకు వెళ్తున్నటువంటి సంఘంలో మరి ఒక భాగంగా వనవాసి కళ్యాణాశ్రమము మరి ఈ దేశ ప్రజల కొరకు సేవ చేస్తుంది. అంతేకాకుండా ఈ మధ్యనే మరి నార్త్ ఇండియన్ అమెరికన్ అనేటువంటి ఒక సంస్థను కూడా ప్రారంభించాం. అందులో కూడా
పని ప్రారంభమైందండి. ధన్యవాదాలు. प्रयास आत्मजनित औद्योगिक आपदा देखी जब तक जाने